ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జూన్ 20-21 తేదీల్లో ఈ రాశి వారి జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలేంటి అనే వివరాలు తెలుసుకుందాం. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. మరి ఆ తప్పులేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? అలాగే జూన్ 20-21 తేదీల్లో ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, చేతబడి నివారణ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9856782666. ముందుగా ఈ రాశి వారి గురించి చూసినట్లయితే వీరికి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటే కొన్ని రాశుల వారితో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. వీరి గుణగణాలు, లక్షణాలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ రాశివారు ఎన్నో మంచి లక్షణాలను, గుణగణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవనే చెప్పాలి. వచ్చిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకపోయినా చికాకు గురిచేస్తాయి. అందుకోసం ఆరోగ్యపరంగా ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. మరంతేకాకుండా ఈ రాశివారు ఎవరినైనా నా అని అనుకున్నారంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. తనవారని అనుకున్నవారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించటానికి ప్రయత్నిస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటివారిని ఆదుకుంటారు. అటువంటి మంచి లక్షణం ఈ రాశివారికి ఉంటుంది. అలాగే ఎదుటివారు తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారికి ఎవరినీ మోసం చేయటం అనేది ఇష్టం ఉండదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పటం కూడా ఇష్టం ఉండదు. కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారితో ఖచ్చితంగా స్నేహం అక్కడితో కట్ చేసుకుంటారు. వారిని జీవితాంతం దూరంగా ఉంచుతారు. ఈ రాశివారు ఎవరినైనా తన అనుకొని సొంతవారిగా భావించి మాట్లాడుతుంటారు. అంతేకాదు వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా అనుకున్న వారికి పూసగుచ్చినట్లు చెప్తారు. ఈ రాశివారికి ప్రతి ఒక్కరూ నా మనిషే అనుకోవటం తప్ప మోసం చేయటం తెలియదు. కల్లా కపటం లేని మనసుని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఎదుటివారికి సాయం చేసే విషయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా సాయం చేస్తారు. నేనెప్పుడు వీరికి సాయపడ్డాను కదా, మళ్లీ వీరు నాకు సహాయపడాలి అనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. వీరికి వీలైనంత వరకు కూడా ఎదుటివారికి సహాయపడాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా ఎదుటివారు వీరిని తేలిగ్గా మోసం చేస్తారు. ఇక నా అనుకున్న వారే ఈ రాశివారి నాశనాన్ని కోరుకుంటారని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రాశివారు గనుక ఇప్పుడు చెప్పబోయే ఈ 4 ప్రధాన కారణాలు అలాగే 4 తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చేయకుండా జాగ్రత్త పడినట్లయితే కనుక ఖచ్చితంగా ఇకపై మీకు అన్ని మంచి ఫలితాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు 4 తప్పులు చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దాంట్లో మొదటిది, మీ కష్టానికి తగ్గ ఫలితం లేనప్పటికీ కూడా మీరు ఎన్నో రోజులుగా ఫలితం కోసం ఎదురు చూస్తూ అలానే కష్టపడుతున్నారు. అంతేకాని నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం రాలేదు కదా అని ఆ పనిని మధ్యలో వదిలిపెట్టరు. ఇక ఈ రాశివారు ఏమనుకుంటారంటే ఏదైనా పని చేస్తుంటే ఇంకా మంచి ప్రతిఫలం వస్తుందేమో, ఇప్పటి వరకు పడిన కష్టం ఏదైతే ఉందో అది మనకి ఒక అనుభవంగా ఉంటుందని ఇంకా ఆ పని మీదే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సక్సెస్ అయ్యే వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు. ఇటువంటి సమయంలో మీకు ఫలితం రానప్పుడు ఆ పనిని వదిలిపెట్టడం కంటే కూడా దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంచి దైవారాధన చేసుకుంటూ ఆ పనిని చేయటం వల్ల మీకు పనిలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఇక ఈ రాశివారి సంపాదన విషయానికి వచ్చినట్లయితే వీరికి ధన సంపాదన బాగుంటుంది. కాకపోతే వచ్చిన ధనం నిలకడగా ఉండదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక వీరు తెలిసి తెలియక అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా డబ్బుని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక మీరు ఏదైనా పని చేపట్టినా లేదా మీకు ఎవరైనా ఏదైనా పని అప్పచెప్పినా దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక రచించుకొని ఒక పనిని పూర్తి చేసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. బద్ధకం అనేది ఈ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక ఈ తప్పును కూడా మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఇక మీరు మార్చుకోవలసిన మరొక తప్పేంటంటే మీకున్న కోపం. మీరు ఆవేశంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి. ఇంట్లో వాళ్లతో అయినా బయట వాళ్లతో అయినా స్నేహితులతో అయినా శ్రేయోభిలాషులతో అయినా చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది.
లేదంటే ఇది అనేక రకాలుగా గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక మీకు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటివారి మీద మాటలతో దాడి చేయకుండా మౌనంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ బంధాలు, బంధుత్వాలు అనేవి నిలబడతాయి. తెలిసిన వాళ్ళకే కాదు, తెలియని వాళ్ళకి కూడా ఈ రాశివారు సహాయం చేయాలని అనుకుంటారు. అయితే సహాయం చేసిన సమయంలో ఎదుటివారి కష్టం తొలగిపోతుంది. కానీ ఈ రాశి వారికి మాత్రం అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి. అయితే ఎదుటివారి కష్టాలు తీర్చడం తప్పు కాదు. కానీ వారికి సలహాలు ఇవ్వటం, అలాగే వారికి సంబంధించిన విషయాల్లో గొడవల్లో కూడా మీరు తలదూర్చటం అంత మంచిది కాదు. ఈ రాశి వారికి ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మీరు అయోమయ పరిస్థితిలో పడతారు. సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలని తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు, అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే, మీరు నా అనుకునే వారితోనే మీకు ఆపద పొంచి ఉంది. కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి. అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఏది కూడా పర్సనల్ అనే విషయం ఉండదు. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేయకముందే ఆ పని గురించి 10 మందికి చెప్పటం, దాని గురించి చర్చించటం, ఇటువంటివి మానుకుంటే మంచిదే. ఎందుకంటే మీ శత్రువులు ఆ పని జరగకుండా ఆపటానికి ప్రయత్నిస్తారు. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయిన తర్వాత చెప్పండి తప్పితే ముందుగానే ఆ పని గురించి ఎవరికీ చెప్పొద్దు. ఈ రాశివారు దయాగుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరిని బాధ పెట్టరు. ఎదుటివారిని బాధ పెట్టాలన్న ఆలోచన కూడా వీరికి రాదు. ఈ రాశివారు స్త్రీలను గౌరవించవలసి ఉంటుంది. ఆ స్త్రీ మీకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, మీ కుటుంబ సభ్యులైనా లేదా బయటవారైనా మీరు స్త్రీలను గౌరవించాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశివారు జంతువులను కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. వాటికి హాని కలిగించకూడదు. ఇలా చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, సూర్యాస్తమయమైన తర్వాత పాలు, పసుపు, ఉప్పు, ఆవ నూనె, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇటువంటివి ఎవరికీ ఇవ్వొద్దు. అలాగే మీరు కూడా ఎవరిని అడిగి తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అలాగే అశుభ ఫలితాలను పొందటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకొని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం వల్ల ఆ రోజంతా కూడా ఏ పని చేసినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఇక ఈ రాశివారు బయటకు వెళ్లేటప్పుడు కానీ, లేదా ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ, గుమ్మం పైన ఉన్న దేవుడి పటానికి నమస్కరించుకొని పనికి వెళ్లటం కానీ, లేదా ఇంట్లోకి రావటం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నింట్లో విజయాన్ని సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ముక్కోటి దేవతలు కొలువైన ఆవుకి బంగాళదుంపలు తినిపించినట్లయితే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గోమాతకి నమస్కరించుకోవటం అలవాటు చేసుకోండి. సో చూశారు కదండి, జూన్ 2021 వృషభ రాశి వారి జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు? అలాగే ఎటువంటి దేవతారాధన, పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.